హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇది మురుడేశ్వర అయిపోయిన తర్వాత ఆ నైట్ అక్కడ స్టే చేసామని చెప్పాం కదండి. అక్కడ అయితే రూమ్స్ బాగున్నాయి. నాకు గోకర్ణలో అంత బాగా దొరుకుతాయో దొరకవో తెలియదు అనమాట. ఇంకా అక్కడ దర్శనం అంతా అయిన తర్వాత మురుడేశ్వర్లో ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడి నుంచి గోకర్ణకు స్టార్ట్ అయినాము. ఇదంతా గోకర్ణకు వెళ్ళే రోడ్ అనమాట. ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది మనం వెళ్ళేటప్పుడు. అయితే కొంచెం సమ్మరే కానీ ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా మురుడేశ్వర నుంచి గోకర్ణకైతే మార్నింగే వెళ్ళిపోయామండి. ఫస్ట్ అయితే అక్కడ దర్శనం చేసుకున్నాం. ఎక్కడైనా మినిమం మనకి ఇక్కడ గోకర్ణలో టైమింగ్స్ వచ్చేసి 1:30కి క్లోజ్ చేస్తారంట టెంపుల్. మళ్ళీ ఈవినింగ్ 4కే ఓపెన్ చేస్తారు ఎక్కడైనా ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్. ఇంక ఇక్కడ గోకర్ణ అనమాట కొంచెం ఓల్డ్గా ఉంటుంది సిటీ అంతా. ఇలా షాపింగ్ అయితే బాగుందండి. చాలా రీజనబుల్ ప్రైజెస్కే వస్తున్నాయి. అన్ని పిల్లలకి ఆడుకోవడానికి కానీ మనకి కూడా కొంచెము ఫ్రాక్స్ టైప్లో గౌన్స్ అలాంటివన్నీ కూడా స్పెక్టకల్స్ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా గోకర్ణ దగ్గర షాపింగ్ చేసుకోండి మీరు కానీ అటు వెళ్తే కనుక. సో ఎండలకైతే బాగా వేడిగా ఉండింది. సో ఇంకా దర్శనం అయిన తర్వాత దాని ముందే బీచ్ ఉంటుందన్నమాట. మనకు అక్కడే పార్కింగ్ కూడా ఉంటుంది. సో మనము ఇంకా అక్కడే వెళ్ళి చేయాలన్నమాట. సో అందుకోసం అనేసి ఇంకా సరేలే అని మేము ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని వచ్చేసాము. టెంపుల్ క్లోజ్ అవుతుందని మనకి ఎక్కడ వెళ్ళినా అక్కడి నుంచి మినిమం 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ ఉంటుంది. సో అందుకోసమే మనము ఇంకా ఆ విధంగా చేసుకోవాలి. అందుకు త్వరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్లో స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇంకా ఫస్ట్ అయితే అక్కడ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్లో వచ్చేసాము. అక్కడి నుంచి వస్తూ వస్తూ ఇంకా 1 అవర్ బీచ్ నెక్స్ట్. ఇంకా అదైతే దగ్గర ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కానీ డ్రెస్ చేంజ్కి కానీ అన్నిటికీ ఉన్నాయన్నమాట. సో అక్కడ ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మీరు బీచ్లో ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వేరే అమ్మాయి అయితే అక్కడ ఆడుతూ ఆడుతూ అక్కడ చూడండి అక్కడ ఉన్నారు కదా బ్యాచ్, వాళ్ళైతే కనుక ఆడుతూ ఆడుతూ ఉండి చైన్ అందులోకి పడిపోయిందండి లూజ్గా ఉండడం వల్ల. ఇంకా మా పిల్లలైతే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, బాగా ఎంజాయ్ చేశారు. వాటర్ తీసుకొని ఇసుక వాటర్లతో అంతా మొత్తం ఫుల్గా మామూలుగా లేదు అసలు. రామంటే రామన్నట్లున్నారు. ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ముగ్గురు పిల్లలు మామూలుగా ఆడట్లేదు వాళ్ళైతే. ఇంకా అక్కడే కాసేపు వాళ్ళ కోసమని కొంచెం ఎక్కువ టైము స్పెండ్ చేసామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అక్కడ 1:30కి బయలుదేరింది, 12:30కి బయలుదేరింది. మేము ఇక్కడే 4-5 వరకు స్పెండ్ చేసాము హొన్నవర్ బీచ్లో. ఇదైతే బాగుంటుంది. ఉడిపి దగ్గర ఇంకొక బీచ్ ఉంటుంది మనకు మల్పే బీచ్, అక్కడైతే కొంచెం ఎక్కువ రష్ ఉంటుందని ఇంక ఇక్కడే మేము బాగా టైం స్పెండ్ చేసి తర్వాత ఇక్కడి నుంచి ఇంక మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట. ఫస్ట్ మల్లిపే బీచ్ అనుకున్నాం కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది, ప్లస్ రష్ ఉంటుందని వెళ్ళలేదు. ఇంకా ఇక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాం. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము వచ్చేసి వినాయక టెంపుల్ ఉందన్నమాట ఇక్కడే హొన్నవర్ దగ్గర, కొంచెం లోపలికి వెళ్తే అక్కడ. సో ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ వినాయక టెంపుల్ చూసుకున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి, డిఫరెంట్ ప్లేస్లో. దర్శనం కూడా మేము వెళ్ళినప్పుడు బాగా పూజలు జరిగినాయి. ఇంకా అది కంప్లీట్ చేసుకునేసి ఆ బీచ్ దగ్గర నుంచినే వెళ్తూ వెళ్తూ వినాయక టెంపుల్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్. ఇక్కడ బీచ్ ఉన్నా కూడా మేము ఇంకా అక్కడ బీచ్కి మాత్రం వెళ్ళలేదు, ఉడిపికే వెళ్ళాము. ఈవినింగ్ 8 అయిపోయింది. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడే భోజనాలు పెడతారు కాబట్టి 8 to 10 ఉంటుంది భోజనాలు మనకి నైట్ డిన్నర్ అయితే. అందుకోసం ఇంకా దర్శనం చేసుకోవడానికి మాకు 8:30 9 అట్లా అయినట్లుంది. సో ఇంక అందుకోసమే మేము ఇక దర్శనం చేసుకొని తర్వాత శ్రీకృష్ణ టెంపుల్లో దర్శనం చేసుకున్నాక డిన్నర్ చేసేసుకున్నాము. డిన్నర్ చేసేసుకునేసి ఇంకా మళ్ళీ రిటర్న్ టు మేము శృంగేరి వెళ్ళాలనుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. బట్ శృంగేరిలో ఏంటి అంటే మీకు రూమ్స్ శృంగేరి రూమ్స్ అదే టెంపుల్ రూమ్సే దొరుకుతాయండి. వాటిలో అయితే మనకి ప్రైజెస్ 500 to 1000 లోపలే రూమ్స్ దొరికిపోతాయి. బయట అయితే మనకి ఎక్కువ. ఇదైతే మాకు అక్కడ దొరకలేదు. మేము వెళ్ళినప్పుడు ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి అందుకు దొరకలేదని ఇలా బయట తీసుకున్నాం రూమ్స్ కూడా. శృంగేరిలో 12 అయ్యింది రీచ్ అయ్యేసరికి. ఇంకా కానీ ఆప్షన్ లేక తీసేసుకున్నాము, బయట తీసుకున్నాము. ఇది రూమ్ వచ్చి 4000 అనమాట. ఇంకా సో ఇక్కడ రెడీ అయ్యేసి మార్నింగ్ శృంగేరిలో అప్పుడు తర్వాత శృంగేరి టెంపుల్ శారదాంబ అమ్మవారు ఉంటారు కదా, సో అలా చూసుకున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా గవర్నమెంట్ రూమ్స్ ఉంటాయండి, అక్కడికి వెళ్ళి తీసుకుంటే కనుక మీకు అన్ని రీజనబుల్ ప్రైజెస్ రీజనబుల్ రేట్లలో మనకి తక్కువ ఖర్చుతో మనం ట్రిప్ని కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు. ఇదనమాట.